మచిలీపట్నంలో ఇళ్లు కూల్చివేతపై ఉద్రిక్తత నెలకొంది. 6వ వార్డులో జరిగిన కూల్చివేతపై బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేత పెర్ని కిట్టిను పోలీసులు అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. సీఐతో వాగ్వాదానికి చోటు చేసుకుంది. ఇక కొబ్బరితోట ప్రాంతంలో ముందస్తు సమాచారం లేకుండా మరో గృహాన్ని పోలీసులు కూల్చివేయడం ఆగ్రహానికి దారితీసింది. బాధితులను బలవంతంగా తరలించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలియనంత అమాయకమా సార్ మేము సాగిందా సార్ మీరు చూడండి పని మీరే మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు ఎవరికి చూపించలా మాకు చూపించట్లా మర్యాద చేస్తా మీకు మర్యాద చాలా ఎక్కువ. మీరు చేసే పనులకి మాకు అన్ని తెలుసులే గానీ ఏం సార్ అది చెప్పాను నువ్వు చూపించుకో ఓటు కడతాను నేను మిమ్మల్ని ఆపలేదు. చేతులు పిక్కమంటారా మీరు అంటావండి ఇట్లాంటి వింత విడ్డూరాలు నేను ఎక్కడా చూడలేదు. 10 గ్రామాలు తిరిగి టీడీపీ గెలవాలి, జనసేన గెలవాలని 10 గ్రామాలు తిరిగి ఓట్లేసి గెలిపించాం మేము. ఇవాళ నా భర్తను కోల్పోయింది కూడా రవీంద్ర గారి గురించి. ఇవాళ నా భర్తను కోల్పోయాను నేను. ఇవాళ ఆయన లేని లోటు నాకు బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా కక్షపూరిత చర్య చేయడం తప్ప ఏమీ లేదు. వీళ్ళందరూ ఇల్లు పోగొట్టేశారు. ఇప్పుడు నా ఊరు ప్రజలు అడుగుతున్నారు నన్ను, ఏమ్మా మరి ఆ రోజు రవీంద్ర గారి గురించి నువ్వు ఇంటింటికి తిరిగి గెలిపించేదాకా ఓట్లు వేయించావు కదా, ఇవాళ మాకు పరిష్కారం ఏంటి? మరి మా ఇల్లు పడేశారుగా, నువ్వేం చెబుతావు అని అడుగుతున్నారు. దీనికి రవీంద్ర గారే ఈ పాపం అంతా కట్టుకుంటారు. వీళ్ళు ఉసురు తగిలి వాళ్ళు ఎంత బాధలు పడి ఎన్ని నాశనం అయిపోతారన్నది వాళ్ళకే తెలియాలి. మాట్లాడమ్మా. నిన్న సగం కొట్టేశారండి. సగం కొట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళకి దాన్ని ఏమంటారు, అంతరాత్మ శాంతించలే, నిద్ర పడతలేదు. వాళ్ళకి ఏంటంటే నేలమట్టం చేసి నాకు అప్పచెప్పాలన్నారు అంతే. ఇప్పుడు ఊరూరు తిరిగి మనం అంతా చెప్పిన తర్వాత ప్రజల్లో ఏ మొహం పెట్టుకుని వెళ్ళి అడుగుతాం? రేపు పొద్దున టీడీపీకి ఓటేయమంటే ఏ మొహం పెట్టి అడుగుతారు? చొప్పించి కొడతారు అడిగితే. ఇక దీన్ని బట్టి ఏం జరిగిందంటే ఈ రవీంద్ర అనేది ఇక ఈ నామకార్థి. ఈసారి రవీంద్ర అనేవాళ్ళు రారు. టీడీపీ గవర్నమెంట్ లేదు. వాళ్ళు ఈయన చేసిన అన్యాయానికి జనాలు ఎంత ఏడుస్తున్నారు అన్నది తెలిసింది. ఒకటే చెప్తున్నా నేను, మాకు ఇప్పుడు న్యాయం చేస్తారా చేయండి, లేదు అంటే ఇక్కడే ఉంటాం. వారం రోజులు అట్టు పెట్టుకుంటారా, 10 రోజులు అట్టు పెట్టుకుంటారా ఏంటి? ఇక్కడికి వచ్చి మా సమాధానం చెప్పండి. వీళ్ళకి నష్టపరిహారం ఏమిస్తారు? ఆ సెంటరింగ్కి 50 లక్షలు అవుతుంది. సెంటరింగ్కి 50 లక్షలు ఎవరిస్తారు డబ్బులు? వీళ్ళు ఏమన్నా డబ్బులు ఉన్న వాళ్ళ? గబగబా వచ్చారు, రాత్రి అర్ధరాత్రి పడేస్తామన్నారు. లేసాము, ఏం పడేయాలి. తెల్లారి పొద్దున వచ్చారు, బుల్డోజర్లు తీసుకొచ్చారు, పడేశారు. సెంటరింగ్ కూడా తీసే టైం కూడా ఇవ్వాలి. ఆ వచ్చిన వాళ్ళు బెదిరేసి పంపించేశారు. మేము నేలమట్టం చేయాల్సింది, ఇలానే చేయాలి నేలమట్టం, అది మాకు ఆర్డర్ ఇచ్చారన్నారు. ఇప్పుడు సెంటరింగ్ డబ్బులు ఎవరు కడతారు? ఆ పునాదులు సహా లేపేశారు. మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? మేమైతే వెళ్ళాం, జనాలందరూ వస్తున్నారు, ఇక్కడే కూర్చుంటాం. రవీంద్ర గారు వచ్చి ఏం చేస్తారో చెప్పాలి. అప్పుడు దాకా ఇక్కడే కూర్చుంటాం. వారం చేస్తారా, 10 రోజులు చేస్తారా, 20 రోజులు చేసుకుంటారా? మీ ఇష్టం చేసుకోండి. మీరు వచ్చి సమాధానం చెప్పండి. నిరాహార దీక్ష చేస్తున్నాం.